చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చాలీచాలని వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తారని రైతులు ఆరోపిస్తున్నారు. విత్తనాల పంపిణీ కేంద్రం వద్ద రైతులకు అధికారులకు మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. వ్యవసాయం చేయని రైతులు పాస్ పుస్తకాలు చూపిస్తూ వేరుశనగ మూటలు తీసుకెళ్లి వృధా చేస్తారని రైతులు వాపోయారు. ప్రభుత్వం దృష్టి సారించి వ్యవసాయం చేసే రైతులను గుర్తించి విత్తనాలు అందించాలని కోరారు. వేరుశనగ క్రాప్ శాతం తగ్గడమే విత్తనాల కొరత కారణమని అధికారులు తెలిపారు. సీఎం చంద్రబాబు స్పందించి రైతులకు విత్తనాల కొరత లేకుండా చూడాలని అధికారులు కోరారు. రైతులు అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి ఆ ఆఫీస్ దగ్గరకు వచ్చి విత్తనాలు కావాలని అడుగుతున్నారు. దీనికి వ్యవసాయ శాఖ తరఫున మేము అడిషనల్గా 500 నుంచి 1000 క్వింటాళ్ళు అడిషనల్ క్వాంటిటీ పై అధికారులకు నివేదిక పంపడం జరిగింది. ఇదే విషయాన్ని గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారికి అలాగే కళా ఆఫీసర్ గారికి అందరికీ కూడా మనం అడిషనల్ క్వాంటిటీ లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మనకు ఈ సంవత్సరం 848.7 క్వింటాళ్ళు కుప్పం మండలం రావడం జరిగింది. ఈ విత్తనాలు మనకు ప్రతి ఆర్ఎస్కే పరిధిలో 100 నుంచి 130 బ్యాగులు పొజిషన్ చేయడం జరిగింది. ఈ విత్తనాలు గతంతో పోల్చుకుంటే 30% తక్కువ రావడం జరిగింది. చాలామంది రైతులు ప్రజాప్రతినిధులందరూ కూడా తక్కువ రావడంతో కొద్దిగా నిరాశ నిస్పృహతో ఉన్నారు.